ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు లేవని ప్రతి గింజ కొంటామన్నారు మంత్రి గంగుల కమలాకర్. రాజకీయ నిరుద్యోగులే అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అకాల వర్షాలు, వడగండ్ల వానలను సీఎం కేసీఆర్ ఆపలేరన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతు డిక్లరేషన్ ఎందుకు అమలు కావడం లేదో చెప్పాలని ప్రశ్నించారు మంత్రులు. ధాన్యంపై రైతులు ఆందోళన చెందొద్దన్నారు సివిల్ సప్లై మినిస్టర్ గంగుల కమలాకర్. ఆరబోసి తీసుకొస్తే కొనుగోలు కేంద్రాల్లో సేకరించాలని ఆదేశించామన్నారు. రైస్ మిల్లర్లు తరుగు తీయొద్దన్నారు. మెదక్, సిద్దిపేట జిల్లాల్లో ధాన్యం సేకరణపై హైదరాబాద్ సివిల్ సప్లై భవన్లో మంత్రి సమీక్ష చేశారు. ధాన్యం సేకరణపై రైతుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు లేవని, రాజకీయ నిరుద్యోగులే అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ నెల 16 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 6,257 సెంటర్ల ద్వారా వడ్లు కొంటున్నామని చెప్పారు. 2,87,000 మంది రైతుల నుంచి 3,634 కోట్ల విలువైన 19 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నామన్నారు మంత్రి గంగుల. అకాల వర్షాలు, వడగండ్ల వానలను సీఎం కేసీఆర్ ఆపలేరన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. ఎండాకాలం పంట మార్చి చివరి నాటికి కోతలు పూర్తి కావాలన్నారు. వ్యవసాయం ఆగిపోతే లోకం అంతరించినట్లేనన్నారు. అవసరాలకు మించి వరి సాగు చేస్తున్నాం కాబట్టే కేంద్రం వడ్లు కొనమని చేతులెత్తేసిందన్నారు. ఎట్టి పరిస్థితులలో 31 మార్చి లేదా ఫస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్ లోపల యాసంగి వరి కోతలైపోతే మీకు రాళ్లవాన నుంచి గాని, అకాల వర్షం నుంచి గాని ఈ పంటను కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా మే ఎంత అయ్యాలా 17 తారీఖు ఇయ్యాలని కూడా వరి కోతల కానివి ఇంకా ఉన్నాయి. మరి వచ్చేటువంటి రాళ్లవానను ఆపుతాడా ముఖ్యమంత్రి? గాలివానను ఆపుతాడా? నీవు ఆపుతావా? నేను ఆపుతానా? పాలకులు ఆటలాడుతున్నారు రైతుల జీవితాలతో. వ్యవసాయం ఆగిపోతే లోకం అంతరించిపోతుంది, ఇంకేముండదు, భవిష్యత్తు ఉండదు. వరంగల్లో కాంగ్రెస్ ప్రకటించిన డిక్లరేషన్ రైతులను మభ్యపెట్టేందుకేనని విమర్శించారు మంత్రులు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో డిక్లరేషన్ ఎందుకు అమలు కావడం లేదని ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉందన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వానాకాలం 2022 పంటల సాగుకు సన్నాహక సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలు రిలీజ్ చేశారు. అది రైతులను మభ్యపెట్టేందుకే. ఎందుకంటున్నా అంటే వాళ్ళు పరిపాలించే రాష్ట్రాలను చేస్తే అయ్యో నమ్ముతాం. కేంద్రంలో బీజేపీ పరిపాలించే రాష్ట్రాలల్లో ఎక్కడ లేదు. మనంగా చెప్పింది రైతు సంఘాలు చెప్పారు, పార్లమెంట్ లో అగ్రికల్చర్ మంత్రి గారు కూడా చెప్పారు. వాళ్ళ రాష్ట్రాల లోపల చేయని వాళ్ళు ఈ రాష్ట్రంలో చేస్తారంటే వాళ్ళు నమ్మే పరిస్థితి ఉండదు. మనం అది కూడా అవగాహన చెప్పాలి. కేంద్రంలో ఉన్న బీజేపీ గాని, గతంలో పాలించిన కాంగ్రెస్ గాని దళితులను పట్టించుకోలేదన్నారు మంత్రి హరీష్ రావు. మెదక్ జిల్లా టేక్మాల్ మండలం హసన్ మహమ్మద్ పల్లిలో 56 మందికి దళిత బంధు యూనిట్లను పంపిణీ చేశారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళిత బంధు ఉందా అని ప్రశ్నించారు హరీష్ రావు. కాంగ్రెస్ వాళ్ళకు బీజేపీ వాళ్ళకి ఏమైపోయిందంటే కళ్ళకు పసకలు వచ్చినాయి. మీరు ఎప్పుడన్నా ఇచ్చిండ్రా? ఏమన్నా ఈ పక్క పుంటే కర్ణాటక ఉన్నది, ఆడ ఇస్తుండ్రా మరి దళిత బంధు? ఓన్లీ మేము 10 లక్షలు ఇచ్చిన, మీరు 1,00,000 ఇచ్చిండ్రా? మీ ముఖాలకైనా ఇచ్చిన తెలివి ఉన్నదా? ఏ కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో, ఏ బీజేపీ పాలిత రాష్ట్రంలోనైనా ఇవాళ కేసీఆర్ గారు ఇచ్చినట్టు దళిత బంధు ఉన్నదా? 10 రోజుల పాటు విదేశాల్లో పర్యటించనున్నారు మంత్రి కేటీఆర్. బ్రిటన్ తో పాటు స్విట్జర్లాండ్ లో కేటీఆర్ పర్యటిస్తారు. లండన్ లో 3 రోజుల పాటు వివిధ సంస్థల అధిపతులు, సీఈఓలతో భేటీ కానున్నారు కేటీఆర్. ఈ నెల 22 నుంచి 26 వరకు స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో కేటీఆర్ పాల్గొంటారు. ఉన్నవి 3 సీట్లు, పదుల సంఖ్యలో నేతల పోటీ. ఇది టీఆర్ఎస్ లో రాజ్యసభ సీట్ల ఆశావహుల పరిస్థితి. ఓ సీటుకు ఎల్లుండే నామినేషన్ గడువు ముగియనుండటంతో రేపు సాయంత్రంలోగా అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. సినీ నటుడు ప్రకాష్ రాజ్ తో పాటు పలువురి పేర్లు రాజ్యసభ రేసులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. 3 రాజ్యసభ సీట్లకు అభ్యర్థులను ఫైనల్ చేసే పనిలో పడ్డారు సీఎం కేసీఆర్. ఉన్నవి 3 సీట్లు, పదుల సంఖ్యలో ఆశావహులు. ఒక్క ఛాన్స్ అంటూ ప్రొఫైల్ పట్టుకుని క్యాంప్ ఆఫీస్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు ఆశావహులు. కొందరు కేసీఆర్ తో క్లోజ్ గా ఉండే నేతలతో రికమెండేషన్ చేయిస్తున్నట్లు తెలుస్తోంది. నామినేషన్ గడువు దగ్గర పడడంతో రేపే సీఎం రాజ్యసభ అభ్యర్థులను ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చాలా మంది నేతలు ప్రయత్నాలు చేస్తుండటంతో ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. బండా ప్రకాష్ రాజీనామాతో ఒక సీటు ఖాళీ అయింది. డిఎస్ కెప్టెన్ లక్ష్మీకాంతరావు పదవీ కాలం ముగియడంతో మరో 2 సీట్లు ఖాళీ అయ్యాయి. సంఖ్యాబలం ఉండడంతో ఈ 3 రాజ్యసభ సీట్లు టీఆర్ఎస్ కి దక్కనున్నాయి. బండా ప్రకాష్ రాజీనామాతో అయిన సీటుకు ఈ నెల 19వ తేదీలోపు, మిగతా 2 సీట్లకు ఈ నెల 24 లోపు నామినేషన్ వేయాలి. దీంతో రేపటి సాయంత్రంలోగా అభ్యర్థుల లిస్టు ఫైనల్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సినీ నటుడు ప్రకాష్ రాజ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో రికమెండేషన్ చేయించుకున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ అధికార పత్రిక ఎండీ వెలవ సామాజిక వర్గానికి చెందిన దామోదర్ రావు పేరు కూడా గట్టిగానే వినిపిస్తోంది. ఇక బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన కెప్టెన్ లక్ష్మీకాంతరావు ప్లేస్ లో అధికారిక పత్రిక మాజీ చైర్మన్ ఇండస్ట్రియలిస్ట్ సిఎల్ రాజ్యం, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. కమ్మ సామాజిక వర్గం నుంచి మండవ వెంకటేశ్వరరావు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్లు వినిపిస్తున్నాయి. ఎస్సీ ఎస్టీ కోటాలో మోత్కుపల్లి నరసింహులు, మాజీ ఎంపీ సీతారాం నాయక్ కూడా రాజ్యసభ సీటు ఆశిస్తున్నారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరు చివరిదాకా పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. అయితే కేటీఆర్ పొంగులేటితో మాట్లాడి సర్ది చెప్పినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో కొత్తగూడెం సీట్ ఇస్తామని పొంగులేటి శ్రీనివాసరెడ్డికి భరోసా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఉన్నవి 3 సీట్లే కావడంతో ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఎవరికీ అంతుచిక్కడం లేదు. 5 రాష్ట్రాల హైకోర్టులకు కొత్త చీఫ్ జస్టిస్లను నియమించేందుకు సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ఢిల్లీ హైకోర్టుకు బదిలీ కానున్నట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో తెలంగాణ హైకోర్టులోనే న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ ఉజ్వల్ భుయాన్ కు పదోన్నతి కల్పించి సీజేగా నియమించేందుకు కొలీజియం సిఫారసు చేసింది. తెలంగాణతో పాటు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, గౌహతి రాష్ట్రాల హైకోర్టులకు కొత్త సీజేలను కొలీజియం సిఫారసు చేసింది. కరీంనగర్ 49వ డివిజన్ పరిధిలోని బోయవాడలో అకస్మాత్తుగా పర్యటించారు మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, వాటర్ సప్లై ఇంజనీర్లు. స్థానికులను అడిగి మంచినీటి సమస్యపై ఆరా తీశారు. అయితే మీడియాకు సమాచారం ఇవ్వకుండా సర్వే చేశారు. వీడియోలు తీయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. తన డివిజన్లో తాగునీరు రావడం లేదని కొంతకాలంగా ఆందోళన చేస్తున్నారు కార్పొరేటర్ కమల్జిత్ కౌర్. నిన్నటి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. గతంలో కౌన్సిల్ సమావేశంలో ఖాళీ బిందెతో నిరసన తెలిపారు. కార్పొరేటర్ ఫిర్యాదుకు స్పందించి మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, వాటర్ సప్లై ఇంజనీర్లు డివిజన్లో పర్యటించినట్టు సమాచారం. వారణాసి జ్ఞానవాపి మసీదులో శివలింగం వివాదం కంటిన్యూ అవుతోంది. ఈ అంశంపై ఇవాళ సుప్రీంకోర్టు వారణాసి సివిల్ కోర్టులో విచారణ జరిగింది. శివలింగం ఉందంటున్న ప్రాంతాన్ని రక్షణ కల్పించాలని ఆదేశించింది సుప్రీం. మసీదులో నమాజ్లకు అనుమతించింది. ఇక కోర్టు కమిషన్ వీడియోగ్రఫీ రిపోర్టుకు మరో 2 రోజుల టైం ఇచ్చింది వారణాసి కోర్టు. వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో శివలింగం ఉందంటున్న ప్రాంతానికి రక్షణ కల్పించాలని వారణాసి డిస్ట్రిక్ట్ కోర్టు మెజిస్ట్రేట్ ను ఆదేశించింది సుప్రీంకోర్టు. మసీదులో సర్వేపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది సుప్రీంకోర్టు. వారణాసి ట్రయల్ కోర్టులో విచారణ పూర్తయిన తర్వాత పరిశీలిస్తామని కామెంట్ చేసింది. మసీదులో నమాజ్ చేసుకోవచ్చని చెప్పింది. అన్ని వర్గాలు సామరస్యంతో ఉండాలని సూచించింది. వారణాసి సివిల్ కోర్టులో విచారణ నిలిపివేయాలంటూ పిటిషనర్లు చేసిన అభ్యర్థనను రిజెక్ట్ చేసింది. వారణాసి కోర్టు ఇచ్చిన సర్వే ఆదేశాలను వ్యతిరేకిస్తూ అంజుమన్ ఇంతిజామియా మసీదు కమిటీ వేసిన పిటిషన్పై స్పందన తెలపాలంటూ హిందూ భక్తులకు యూపీ ప్రభుత్వానికి నోటీసులు ఇస్తూ విచారణను గురువారానికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. माननीय सर्वोच्च न्यायालय ने यह कहा कि जिस जगह पे शिवलिंग पाया गया है उस एरिया को डीएम को आदेशित किया है कि वो प्रिजर्व करे और वहां पर किसी तरह का घुसपैठ न होने पावे। और जो दूसरा आदेश उन्होंने दिया है कि उस एरिया के अलावा मस्जिद के अंदर जो मुस्लिम समुदाय के लोग हैं वो नमाज अदा कर सकते हैं जब तक कि इस पिटीशन में जो प्लेंटिफ नहीं आते, अपना पक्ष नहीं रखते, तब तक के लिए व्यवस्था आज की गई है. జ్ఞానవాపి మసీదులో శివలింగంపై వీడియోగ్రఫీ నివేదిక అందించేందుకు మరికొంత సమయం కోరింది కమిషన్. ముఖ్యమైన అంశాలను చేర్చేందుకు 2 రోజుల సమయం కోరారు ప్రత్యేక న్యాయవాది విశాల్ సింగ్. దీంతో రిపోర్టు అందించేందుకు మరో 2 రోజులు టైం ఇచ్చింది వారణాసి సివిల్ కోర్టు. మరోవైపు సర్వే పూర్తి కాకముందే రిపోర్టును బయటపెట్టినందుకు సర్వే కమిషన్లోని సభ్యుడు అజయ్ మిశ్రాను తొలగించింది కోర్టు. అజయ్ మిశ్రా సన్నిహితుడే రిపోర్టును మీడియాకు లీక్ చేసినట్లు కోర్టు గుర్తించింది. అజయ్ మిశ్రా స్థానంలో మరో 2 కోర్టు కమిషన్లో చేర్చారు. అసిస్టెంట్ కమిషనర్ అజయ్ ప్రతాప్ సింగ్ ను నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. 2 दिन का समय हमने मांगा था, 2 दिन के समय माननीय न्यायालय ने दे दिया कि 2 दिन के समय में आप लोग रिपोर्ट दाखिल कर दें.
उस पर कोई टिप्पणी नहीं करनी है। निष्पक्ष जांच की जा रही है, निष्पक्ष रिपोर्ट दिया जाएगा, निष्पक्ष तरीके से बिना किसी भेदभाव के हम लोग रिपोर्ट दाखिल करेंगे। 2 दिन का समय जो है रिपोर्ट दाखिल करने के लिए जो स्पेशल कमिश्नर के द्वारा एप्लीकेशन दिया गया था, उससे माननीय न्यायालय द्वारा 2 दिन का समय प्रदान किया गया है। రిపోర్ట్ సీక్రసీ విషయంలో తానే తప్పు చేయలేదన్నారు మాజీ కోర్టు కమిషనర్ అజయ్ మిశ్రా. విశాల్ సింగ్ ఆరోపణల కారణంగానే తనను తొలగించారన్నారు. కోర్టు ఆదేశాలను గౌరవిస్తానని చెప్పారు. सिधाई का नाजायज फायदा है सर, ऐसा कुछ नहीं है। जो भी है आप 1 डे से जो भी लगे रहे सब लोग मुझे जान रहे हैं। मैंने ऐसा कोई भी काम नहीं किया है जिससे न्यायालय की गरिमा धूमिल हो और गोपनीयता भंग हो। कुछ సుప్రీంకోర్టు ద్వారా న్యాయం జరుగుతుందని తమకు నమ్మకం ఉందన్నారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. కమిషనర్ రిపోర్టు ఇవ్వకముందే ముస్లింల వాదనలు వినకుండా శివలింగం ఉందంటూ సీల్ ఎలా చేస్తారని ప్రశ్నించారు. ట్రయల్ కోర్టు ఆర్డర్ చట్ట విరుద్ధమన్నారు. తర్వాతి విచారణలో సుప్రీంకోర్టు స్టే ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మసీదులో సర్వేకు తాను వ్యతిరేకమన్నారు అసద్. The order of the trial court is completely wrong, unfair, illegal, which we hope that Supreme Court on the next date of hearing will completely stay that order. The lower court has forgotten the 1998 stay. The honorable judge of the lower court did not even allow the Muslim side to be heard. So that is procedurally completely unfair. జ్ఞానవాపి మసీదు లాంటి ఇష్యూలు బీజేపీ వారి సహాయకులు ఉద్దేశపూర్వకంగా బయటకు తెస్తున్నారన్నారు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్. ధరల పెరుగుదలను పక్కదోవ పట్టించేందుకే ఇలాంటివన్నీ తెస్తున్నారని విమర్శించారు. ఎలక్షన్ వరకు ఇలా ఏదో ఒకటి బయటకు తెచ్చేందుకు బీజేపీ దగ్గర హెడ్ క్యాలెండర్ ఉందని ఆరోపించారు అఖిలేష్. और इस तरह के घटनाक्रम भारतीय जनता पार्टी जानबूझ करके करती है, या भारतीय जनता पार्टी खुद होती है, या उसके हिडन या इंडिविजुअल मित्र होते उनके साथ। आटा महंगा हो गया, चीनी महंगी है, दाल महंगी है और हर चीज महंगी होती चली जा रही है। जिस समय हम और आप इस बहस को देख रहे थे, पता नहीं देश की कौन सी चीज बिक रही थी, किसको खरीदने के लिए आगे किया जा रहा था। మరోవైపు మసీదులో శివలింగం ఉందని నిరూపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కోర్టులో పిటిషన్ వేశారు లాయర్ విష్ణు జైన్. నంది ముందున్న అండర్ గ్రౌండ్ సెల్ వాజుఖానా కింద ఉన్న తాత్కాలిక నిర్మాణాన్ని తొలగించి భక్తుల ప్రవేశానికి అనుమతించాలని డిమాండ్ చేశారు. కుంభకర్ణుడిలా కేసీఆర్ 16 రోజులు ఫామ్ హౌస్లో సేదదీరు వచ్చారని విమర్శించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రైతులేమో ధాన్యం కుప్పల దగ్గర పడిగాపులు కాస్తున్నారన్నారు. ఐకేపీ కేంద్రాల్లో టార్పాలిన్లు గతిలేక రైతు కష్టం వర్షపు నీటిలో కొట్టుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కర్షకులే కేసీఆర్కు కర్రు కాల్చి వాతపెట్టుడు ఖాయమంటూ ట్వీట్ చేశారు రేవంత్. పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల వయోపరిమితి పెంచాలని సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. 17,000 పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్లో కానిస్టేబుల్ పోస్టులు ఎక్కువగా ఉన్నాయన్నారు. వాళ్లకు వయోపరిమితి సడలింపు కేవలం 3 ఏళ్లు మాత్రమే ఇచ్చారని, దీంతో 4 లక్షల మంది అభ్యర్థులు నష్టపోయే పరిస్థితి ఉందన్నారు. తెలంగాణ ఉద్యమంలో యువత పోరాటం చేశారని, నిరుద్యోగులకు 5 ఏళ్ల పాటు వయోపరిమితి పెంచాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులు కోరుతున్న విధంగా వయోపరిమితి పెంచాలని, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతుందని లేఖలో హెచ్చరించారు రేవంత్ రెడ్డి. ధాన్యం సేకరణ సరిగ్గా జరగక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. అకాల వర్షాలకు ధాన్యం తడిసి నష్టపోతున్నా సర్కార్ పట్టించుకోవడం లేదన్నారు. తడిసిన రంగుమారిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనాలని డిమాండ్ చేశారు. మిల్లర్లు ధాన్యం తూకంలో మోసాలు చేస్తూ రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు జీవన్ రెడ్డి. రైతు బంధు ఇచ్చి గతంలో ఉన్న అన్ని రకాల ప్రోత్సాహకాలను రద్దు చేశారని మండిపడ్డారు. ధాన్యం తడిసినా గానీ ఎక్కడ కూడా మిల్లర్ల దోపిడీ గురి కాకుండా, అధిక తూకం లేకుండా పూర్తి స్థాయిలో ధాన్యం సేకరణ చేయడం జరుగుతుందని చెప్పని మంత్రి గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారని చెప్పంటున్నారు. ఇవాళ ఏ కళ్ళమే కానీ నేను చెప్పడం, ఏ కళ్ళమే లెట్ హిమ్ విజిట్ ఎనీ ప్రొక్యూర్మెంట్ సెంటర్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏ సెంటరే కానీ ఆయన విజిట్ చేయమని చెప్పండి అంటారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయన్నారు కాంగ్రెస్ సీనియర్ లీడర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లిలో జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. రైతులకు అండగా ఉండేది కేవలం కాంగ్రెసేనన్నారు. పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చేందుకు కార్యకర్తలు కృషి చేయాలన్నారు పొన్నం ప్రభాకర్. నేను తిరిగే ఉద్దేశం 2 ఉద్దేశాలు. ఒకటి, కాంగ్రెస్ పునర్వైభవం రావడమో, 2 పార్టీ పటిష్టవంతంగా ఉండి ప్రజల కోసం ప్రతిపక్షాలు ఇచ్చిన హామీలు నెరవేర్చని అంశాల మీద నిరంతరం పోరాటం చేసి ప్రజల పక్షాన నిల్చోవడం అనే 2 ప్రక్రియల కొరకై పర్యటన జరుగుతూ ఉంది.
రాహుల్ గాంధీ ప్రకటించిన డిక్లరేషన్ ను తండాలు గిరిజన ప్రాంతాల్లోకి తీసుకెళ్లేలా చర్యలు తీసుకుంటామన్నారు మాజీ మంత్రి బలరాం నాయక్. 1977లో బంజారాలను ఎస్టీ జాబితాలో చేర్చింది ఇందిరాగాంధీయే అన్నారు. కేసీఆర్ ను గద్దెనెక్కించింది గిరిజనులే, రేపు దించేది కూడా వాళ్లే అన్నారు మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్. ఇవాళ ఇక్కడ కూర్చున్నోళ్ళం ఆ రోజు ముఖ్యమంత్రిని చేయడానికి ప్రధాన పాత్ర పోషించిన, కానీ ఆయనను దించడానికి గిట్ట కాంగ్రెస్ పార్టీ గిరిజనులు ప్రధాన పాత్ర పోషిస్తారు. ఆయనను హ్యాట్రిక్ చేయనీయం, మా ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ ఈసారి ఓడగొడతామనేది తీర్మానం చేసినాం. రాహుల్ గాంధీ గారు వరంగల్ జిల్లాలో 6వ తారీఖు నాడు డిక్లరేషన్ చేశారు. ఆ డిక్లరేషన్ ను వీరందరూ కూడా గూడాలలో విలేజ్లలో తీసుకోపోవాలని చెప్పేసి వారితో డిస్కషన్ చేయడం జరిగింది. జూన్ 5న రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి. నిరుద్యోగులను ఏకతాటిపైకి తెచ్చి 1,00,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చే విధంగా ఒత్తిడి తెస్తామన్నారు. గాంధీ భవన్ లో యువజన కాంగ్రెస్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు శివసేన రెడ్డి. భారీ వర్షాలు వరదలతో అసోం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 20 జిల్లాల్లో 2 లక్షల మంది వరదలతో ఇబ్బంది పడుతున్నారు. బ్రహ్మపుత్ర, బరాక్ నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. హోజాయ్, కాంపూర్, నాగౌన్ ప్రాంతాల్లో భయానక పరిస్థితులున్నాయి. అసోంలో వరదలు కంటిన్యూ అవుతున్నాయి. నదులు ఉప్పొంగి గ్రామాలను వరద నీరు చుట్టుముట్టింది. దాదాపు 2 లక్షల మందికి పైగా వరదలతో ఎఫెక్ట్ అయ్యారు. 20 జిల్లాల్లో ఎటు చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. హోజాయ్ జిల్లా బెహర్బెరిలో వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ చేస్తున్నారు. కట్టుబట్టలతో సురక్షిత ప్రాంతాలకు తరలుతున్నారు జనం. ఆవులు, మేకలు లాంటి జంతువులను సైతం తమతో తీసుకుని వెళ్తున్నారు. గంటగంటకు వరద నీరు పెరుగుతుండటంతో తీవ్ర భయాందోళనలో ఉన్నారు ప్రజలు. 3 రోజులుగా వరద నీటితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. सरकार से ये निवेदन करता हूँ मैं कि वहाँ में कोई ये लॉन्ग्स का इंतजाम करे. जो फंसा हुआ जो आदमी है उधर बैठे हुए हैं, बहुत ज्यादा पानी हो रहा है. साल के 7 के बराबर पानी हो गया है उधर. खुलने के बाद में अगले 3 दिन तो बहुत ज्यादा बाढ़ आया है इस अंचल में. 3 डेज से बहुत ज्यादा बाढ़ है. और जो जमुनामुख इलाका है, హోజాయ్ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో అసోం ఫారెస్ట్ మినిస్టర్ పరిమల్ శుక్ల వైద్య పర్యటించారు. వరదల్లోనే తిరుగుతూ బాధితుల్ని పరామర్శించారు. ఒక్క హోజాయ్ జిల్లాలోనే 78,000 మంది వరద బారిన పడ్డారు. 70కి పైగా గ్రామాల్లో వరద నీరు చుట్టుముట్టిందన్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. मगर कल रात से इतना पानी का बढ़ोतरी हुआ कि अभी तो सुबह तक तो ऐसा है कि अनकंट्रोली लगा. ऐसा सुबह से हम लोग जितना पानी बढ़ा, हम लोग देख रहे हो कि करीबन 70 गांव पानी पूरा सबमर्ज हो गया. हुजाई डिस्ट्रिक्ट के बारे में जमुनामुख में भी पानी ऐसा है अभी कि जमुनामुख जो टाउन है वो धर लीजिए 1 से 1.5 फुट तक बाकी है. मगर कोशिश जारी है. माननीय मुख्यमंत्री जी भी घंटा में 1-2 बार ऐसा ही है, ये खबर ले रहा है, सिचुएशन ऑब्जर्व कर रहा है जितना हो सके. అటు కాంపూర్, నాగౌన్ ఏరియాల్లో భయానక పరిస్థితులు ఉన్నాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరద నీరు గ్రామాల చుట్టూ చేరడంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. కర్ణాటకలోనూ వర్షాలు దంచి కొడుతున్నాయి. బెంగళూరు సిటీలో భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై నీళ్లు భారీగా నిలిచాయి. వర్షంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు ప్రజలు. ఇవి ఇప్పటివరకు